హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో క్యారెట్ వడియాలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు వరకు రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. నీళ్లు వేసుకొని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత మూత తీసి చూస్తే సగ్గుబియ్యం కూడా చక్కగా నానిపోయండి. పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ని తీసుకొని 5 ఎండుమిరపకాయలు వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. మనకి చిల్లీ ఫ్లేక్స్ అనేవి రెడీ అయ్యాయండి. ఇలా మిక్సీ పట్టి తీసుకొని చిన్న గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న బియ్యము సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ మెత్తటి పిండిలాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. పిండిలోకి వేసుకోవాలి. కలుపుకోవాలి. ఈ క్యారెట్ పిండి అనేది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని జాలిగంట పెట్టుకొని ఇలా జాలిగంటలోకి వేసుకోవాలి. ఇలా వడకట్టడం వల్ల క్యారెట్ ముక్కలు కానీ పిండి కానీ మిక్సీ పట్టేటప్పుడు ఏదైనా కొంచెం రవ్వగా ఉన్నా అంతా కూడా సెపరేట్ అయిపోతుందండి. ఇలా వడకట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి
ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఉండాలి. దోశ పిండి కన్నా కొంచెం పల్చగా ఉండాలండి. పిండి అనేది చిక్కగా ఉంటే కనుక వడియాలు మందంగా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రను పెట్టుకోవాలి. ఇవి ఆవిరి వడియాలండి. ఆవిరి మీద ఉడికిచ్చే వడియాలన్నమాట. ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసుకొని ప్లేట్స్ పెట్టుకోవాలి. మూత పెట్టి నీళ్ళను మరిగించుకోవాలి. ఆవిరి వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పిండిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక పళ్ళెంలోకి నీళ్ళు తీసుకొని ఇంట్లో ఉన్న ఇలా చిన్న చిన్న ప్లేట్లను తీసుకొని ఒకసారి తడుపుకొని నీళ్ళు ఏం లేకుండా ఉంచుకొని తీసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఈ ప్లేట్లోకి మనం ముందుగా తయారు చేసుకున్న పిండిని కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ ఇలా ప్లేట్ మొత్తం వేసుకోవాలి. ఇలా పిండిని వేసుకున్న ప్లేట్లని ఇలా ఆవిరి పైకి వస్తున్నప్పుడు ఈ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక 30 నుంచి 40 సెకండ్ల వరకు ఆవిరి పట్టించుకోవాలి. అర నిమిషం తర్వాత మూత తీసి చూస్తే పిండి పైన ఉన్న పచ్చిదనం అంతా పోయి పైకి ఇలా పొంగినట్టు ఉడకాలి. ఇలా పిండి ఉడికిన తర్వాత ఈ ప్లేట్ని పక్కకు తీసుకొని పిండిని వేసుకొని ఆ ప్లేట్ని పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ ప్లేట్ నుంచి వడియం సెపరేట్ చేయడానికి టూత్పిక్ కానీ నైఫ్ని కానీ యూజ్ చేస్తూ తీసుకోవాలి. ఫస్ట్ చుట్టూ తీసుకొని అంచులంటే సెపరేట్ చేసి ఇలా స్లోగా చేతితో తీస్తే కనుక వడియం అనేది వచ్చేస్తుందండి. ఇలా తీసిన వడియాన్ని ఒక కాటన్ క్లాత్ మీద గ్యాప్ ఇస్తూ వేసుకోవాలండి. ఎక్కడ ముడతలు అనేవి లేకుండా వేసుకోవాలి. మళ్ళీ ప్లేట్ను ఒకసారి తడుపుకొని నీళ్ళు ఏమీ లేకుండా వంచేసి ఒక స్పూన్ వరకు పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వడియాలు వేసినప్పుడు మీకు పిండి అనేది కాస్త చిక్కబడుతుంది అనిపిస్తే లైట్గా 2 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి. ఇడ్లీ పాత్రలోను కూడా అడుగు అంటకుండా నీళ్ళు తగ్గినట్టు అనిపిస్తే నీళ్ళు వేసుకొని మరిగించుకోవాలి. ఆవిరి మీద వడియాలు ఉడికించుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా తీసిన వడియాన్ని నీళ్ళల్లో ఒకసారి వేసుకొని అంచులంట తీసుకొని ఇలా చేత్తో తీస్తే ఈజీగా వడియం అనేది వచ్చేస్తుందండి. ఇలా తీసిన వడియాన్ని క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలానే ఆవిరి మీద ఒకదాని తర్వాత ఒకటి ఆవిరి మీద ఉడికించుకొని ఇలా పిండి మొత్తం అయ్యేంత వరకు వడియాలని పెట్టుకోవాలి. ఈ వడియాల్ని ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చండి, లేదంటే ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్యాన్ కిందే ఆరబెట్టేస్తున్నానండి. మరుసటి రోజుకి వడియాలు అనేవి ఆరిపోయి చూడండి ఎంత చక్కగా ఆరిపోయో చూసారు కదండి. ఇలా వడియాలన్నింటినీ కూడా ఒక పళ్ళెంలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న వడియాల్ని ఒకరోజు ఎండలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలానే ఫ్యాన్ కింద పెట్టేసినా ఆరిపోతాయి. నేను ఫ్యాన్ కిందే ఆరబెట్టేసానండి వడియాలన్నింటినీ కూడా. ఇలా ఆరిన వడియాల్ని నూనెలో వేయించుకుందామండి. క్యారెట్ వడియాలు ఎంత బాగా వచ్చాయి కదండి. మీకు ఈ వడియాల్ని నూనెలో కూడా వేయించి చూపిస్తున్నాను చూడండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్క వడియాన్ని వేసుకుంటూ వేయించుకోవాలి. చూసారా వడియం అనేది ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయో. ఇలా ఒక్కొక్కటిగా వడియాల్ని వేయించుకొని తీసుకోవాలి.
కొంతమంది పిల్లలు క్యారెట్ తినరు కదండి, అలా తినని పిల్లలకి ఇలా క్యారెట్ వడియాల్ని చెయ్యండి. ఈ సమ్మర్లో మీరు కూడా ఈ క్యారెట్ వడియాల్ని తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఎంత క్రిస్పీగా వచ్చాయి చూడండి వడియాలు అనేవి. ఈ సమ్మర్లో మీరు కూడా ఈ క్యారెట్ వడియాల్ని తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ క్యారెట్ వడియాల రెసిపీ మీకు కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.